ప్రస్తుతానికి అమెరికాలో షట్ డౌన్ అంటూ వింటున్నాం. అసలు షట్ డౌన్ ఏంటి సార్, అంటే ఏంటి? సెపరేషన్ ఆఫ్ పవర్స్ అది అమెరికన్ రాజ్యాంగంలో ఉన్న బలం. సెపరేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ పవర్స్, రాజ్యాంగంలో స్పష్టంగా 3 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి అమెరికాలో. ఒకటి ప్రెసిడెంట్, 2 వాళ్ళ పార్లమెంట్ కాంగ్రెస్ అంటారు, 3 జ్యుడిషియరీ. వాళ్ళు దాదాపు 250 సంవత్సరాల క్రితం వాళ్ళ రాజ్యాంగం రాసి ఆ దేశం పుట్టినప్పుడు ఆ రాజ్యాంగం రాసిన వాళ్ళు చాలా విశేషంగా తెలివితేటలుగా ఏ ఒక్క వింగ్ పవర్ఫుల్గా అయిపోకూడదు, వాళ్ళు ముగ్గురు పవర్ పంచుకోవాలి, ఒకళ్ళ మీద ఒకళ్ళు చెక్ ఉండాలి. ప్రెసిడెంట్ మీద పార్లమెంట్కి చెక్ ఉండాలి, పార్లమెంట్ మీద ప్రెసిడెంట్ చెక్ చేయాలి, జ్యుడిషియరీ ఇద్దరి మీద చెక్ చేయాలి. కానీ జ్యుడిషియరీ ఇష్టం వచ్చినట్టుగా చేసేయకూడదు, జ్యుడిషియరీకి కూడా హద్దులు ఉన్నాయి. సో ఈ 3 పవర్ సెంటర్స్ అనుకోండి కాన్స్టిట్యూషన్లో, 3 సెపరేషన్ ఆఫ్ పవర్స్ అంటారు. వాళ్ళకున్న అధికారం రాజ్యాంగంలో వేరే వేరే చేశారు. ఎందుకు చేశారంటే ఒకళ్ళొకళ్ళు కంట్రోల్ చేసుకోవడానికి. బ్యాలెన్స్ ఆఫ్ పవర్స్, సెపరేషన్ ఆఫ్ పవర్స్. లేకపోతే వాళ్ళు ఇష్టం రాజుగా చేసేసుకుంటారు. బ్రిటన్ నుంచి స్వతంత్రం తెచ్చుకున్నారు 1776లో అమెరికా. అప్పుడు బ్రిటిష్ రాజు మీద వాళ్ళు పోరాడారు. బ్రిటిష్ రాజు డిక్టేటర్ లాగా ఉన్నాడు, మన మీద పోరాడారు. ఈ రాజ్యాంగం రాసినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ కూడా మన ప్రెసిడెంట్ ఒక రాజులాగా తయారవ్వకూడదు, ఇష్టం వచ్చినట్టుగా చేయటానికి ఉండకూడదు, ఆయన పవర్స్ లిమిట్ చేయాలి. సో అప్పుడు వాళ్ళ కాంగ్రెస్కి అంటే మన పార్లమెంట్ లాగా పవర్స్ ఏమి ఇచ్చారంటే బడ్జెట్ ప్రెసిడెంట్ ఒక్కరే చేయలేరు, వాళ్ళ పార్లమెంట్ కూడా దాని అప్రూవల్ ఉండాలి. అప్రూవల్ ఉండటానికి 60% ఆఫ్ ఎంపీస్ కావాలి, సెనెట్ 100 ఉన్నారు, 60 మంది కావాలి, లేకపోతే బడ్జెట్ పాస్ అవ్వదు. సో ట్రంప్ ఇష్టం వచ్చినట్టుగా బడ్జెట్ ఆ బిల్లు చేశారు కాబట్టి సెనెట్లో ఒప్పుకోలేదు వ్యతిరేక పార్టీ. వాళ్ళకి 47 ఓట్లు ఉన్నాయి, 100కి సరిపడింది. సో అప్పుడు ఒప్పుకోకపోతే బడ్జెట్ టైం అయిపోయింది, 30వ తారీఖు సెప్టెంబర్ని ఆ టైం కొత్తగా పాస్ చేయవలసింది. సో ఇప్పుడు బడ్జెట్ లేదు కాబట్టి, డబ్బు ఖర్చు పెడతానికి అధికారం లేదు కాబట్టి అక్కడ షట్ డౌన్ అంటారు. అంటే కొంచెం మూవ్ చేయాలి. కొన్ని ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఆర్మీ, వాళ్ళ హోమ్ మినిస్ట్రీ, న్యూక్లియర్, రాకెట్స్ ఇలాంటివి ఉన్నాయి, అవి ఆఫ్ చేయలేరు. ఎందుకంటే ఎమర్జెన్సీ ఫండింగ్ వాళ్ళకు ఉన్నారు, మిగతా ఆఫ్ చేస్తారు. ఎందుకంటే డబ్బు లేదు, బడ్జెట్ లేదు. ఈవేళ నుంచి ప్రెసిడెంట్ ఖర్చు పెడతానికి హక్కు లేదు, జీతాలు లిమిట్గా ఇవ్వాలి. సో అది షట్ డౌన్. నువ్వు నీ బడ్జెట్, నీ ట్యాక్స్ బిల్ మేము ఒప్పుకోలేదు అని సెనెట్ చెప్పారు. ఎందుకు ఒప్పుకోలేదు? వాళ్ళకి కావాల్సినవి ఈయన కొన్ని చేయలేదు, ఒంటరిగా ఆయనకి ఇష్టం వచ్చింది ఆయన చేస్తాడు. సో తగదా ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ ఇష్టం వచ్చినట్టుగా చేశాడు, అది ఆయనకు వ్యతిరేకం పార్టీ అది ఆఫ్ చేసింది బడ్జెట్, క్లియరెన్స్ ఇవ్వలేదు. సో అందువల్ల షట్ డౌన్. పోయినసారి 2017లో 18లో ఎప్పుడో ఇలాగే ట్రంప్ కూడా అప్పుడు కూడా తగదా పెట్టుకున్నాడు, 37 రోజులు నడుస్తుంది, తర్వాత కాంప్రమైజ్ అవ్వాడు. ఆ కాంప్రమైజ్ అవటంలో మళ్ళీ రన్ అవ్వాడు. ఇప్పుడు కూడా అలాగ అవుతుందా, ఏమవుతుంది చూడాలి. కానీ షట్ డౌన్ ఎందుకు అయిందంటే ఆ కాన్స్టిట్యూషనల్ రాజ్యాంగంలో చెప్పారు ప్రెసిడెంటు పార్లమెంటు కలిసి ట్యాక్స్ బిల్స్ చేయాలి, అది చేయలేదు. సార్ ఇప్పుడు అంటే ఇంతవరకు అంటే మనం వేరే దేశాలతో కంపేర్ చూస్తున్నప్పుడు ఎక్కడా లేదు ఈ షట్ డౌన్ అనేది, అమెరికాలోనే చూస్తూ ఉన్నాం. ఎందువల్ల అంటారు? ఇది షట్ డౌన్ అంటే అక్కడ సిస్టమ్ వేరు. భారతదేశంలో పార్లమెంటరీ సిస్టమ్, ప్రధానమంత్రికి మెజారిటీ ఉంటేనే ప్రధానమంత్రిగా ఉంటాడు పార్లమెంట్. సో బడ్జెట్ పాస్ అవుతూ ఉంటాడు. అమెరికాలో పార్లమెంటరీ సిస్టమ్ కాదు, ప్రెసిడెన్షియల్ సిస్టమ్. ప్రెసిడెంట్ని డైరెక్ట్గా ప్రజలు ఎన్నుకుంటారు. సో దానివల్ల ఆయన మంత్రులు కూడా ఎవరు ఎంపీలు కాదు, ఇక్కడ మంత్రులందరూ ఎంపీలు ఉండాలి. సో బ్రిటన్లో, భారతదేశంలో, మిగతా దేశాల్లో పార్లమెంటరీ సిస్టమ్ ఉన్న చోట ఆటోమేటిక్గా బడ్జెట్ పాస్ అయింది. ఇక్కడ పాస్ అవ్వట్లేదంటే ఆ సిస్టమ్ తేడా ఉన్నది. సో మిగతా దేశాలకి ఇక్కడికి తేడా, అమెరికా సిస్టమ్ డిఫరెంట్. సో ఇప్పుడు ప్రెసిడెంట్కి వాళ్ళ పార్లమెంటు కలిసి వస్తేనే పాస్ అవుతారు, లేకపోతే లేదు.
సార్ ఇప్పుడు ముఖ్యంగా ఈ షట్ డౌన్ దీనివల్ల మన భారతీయులకు ఏమైనా ఇబ్బందా, అక్కడున్న మన వాళ్లకు ఇండియన్స్కి? తప్పు కూడా మన వాళ్ళకి ఎవరైతే గవర్నమెంట్లో పనిచేస్తున్నారో, గవర్నమెంట్ మీద ఆధారపడి ఉన్నారో, గవర్నమెంట్ హెల్త్ సర్వీసెస్ మీద ఆధారపడి ఉన్నారో, తప్పకుండా వాళ్ళకి కూడా ప్రాబ్లం ఉంటుంది. మిగతా జనంతో పాటు మిగతా జనం కూడా వాళ్ళు ఏం చేస్తారంటే వెంటనే ఎసెన్షియల్ సర్వీసెస్ రన్ చేస్తారు, మిగతాన్ని మూసేస్తారు. సో తప్పకుండా వాళ్ళు మిగతా సిటిజన్స్ లాగా ఇంపాక్ట్ అవుతారు. ప్రత్యేకంగా వాళ్ళ మీద టార్గెట్ అనేది ఉండదు. వాళ్ళ మీద వాళ్ళకి మిగతా సిటిజన్స్ లాగా కొన్ని సర్వీసెస్ మూసేస్తారు. ఆ మూసేయటంలో ఆ వీజాలు ట్రావెలింగ్ అవన్నీ తగ్గించేస్తారు. సర్వీసెస్ తగ్గిపోతాయి కాబట్టి అందరిలాగా సఫర్ అవుతారు. ప్రత్యేకత ఏం లేదు, మిగతా వాళ్ళు సఫర్ అయినట్టుగా అవుతారు.